కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాంపల్లిలో బోగస్ ఓట్లను తొలగించాలని అనేకసార్లు ఉన్నతాధికారుల్ని కలిశానని తెలిపారు. డూప్లికేట్ ఐడీలతో కొత్త ఓట్లు సృష్టించారని, దొంగ ఓట్లు వెనుకున్న ముగ్గురిని తాము పట్టుకున్నామన్నారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిరోజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హైదరాబాద్లో ఎంఐఎం చేసేటువంటి పని దేశంలో బీజేపీ చేస్తుందని విమర్శలు గుప్పించారు. డిజిటల్ ఓటర్ లిస్ట్ పబ్లిక్ డొమైన్ లో మీరు పెట్టండి. పబ్లిక్ గానీ పొలిటికల్ పార్టీస్ గానీ దానికి ఆడిట్ చేస్తారు. ఇది ఫైట్ ఓన్లీ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ, టు సేవ్ డెమోక్రసీ. అండ్ ఇది పొలిటికల్ ఫైట్ కాదు, ఇది ఓన్లీ సేవింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. 1% 1 ఓట్. ఇది ఫేర్నెస్ రావాలి. అండ్ ఉట్టి మాటలు మాట్లాడతలేం, ప్రూఫ్లు ఎస్టాబ్లిష్ చేసినాం. ఎస్టాబ్లిష్ చేసి విత్ ప్రూఫ్స్ మీ ముందు వస్తున్నాం. హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చేసి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కంటెస్ట్ చేయమనండి. 5 lakhs ముస్లిమ్స్ ఉన్నారు. దొంగ ఓట్లు లేవు, ఎక్కడ దొంగ ఓట్లు లేవు, వీళ్ళు కంటెస్ట్ చేయరు. అట్లనే సేమ్ ఇది ఫార్మాట్ లో ఒక కాయిన్ కి 2 హెడ్స్ అంటే ఎంఐఎం, టేల్స్ అంటే బీజేపీ. వీళ్ళు సేమ్ నేచర్. మహాదేవ్ పూరా సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా రిక్వెస్ట్ చేయమంటే మా ముఖ్యమంత్రి గారికి మీరు కమిటీ వేయండి ఒకటి. ఆ కమిటీలో సీనియర్లకు వేయండి. మీరు ఎలక్షన్ కమిషన్ కి స్ట్రేట్ అడుగుతున్నాం, డిజిటల్ ఓటర్ లిస్ట్ పబ్లిక్ డొమైన్ లో మీరు పెట్టండి. పబ్లిక్ గానీ పొలిటికల్ పార్టీస్ గానీ దానికి ఆడిట్ చేస్తారు. ఇది ఫైట్ ఓన్లీ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ, టు సేవ్ డెమోక్రసీ. అండ్ ఇది పొలిటికల్ ఫైట్ కాదు, ఇది ఓన్లీ సేవింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. 1% 1 ఓట్. ఇది ఫేర్నెస్ రావాలి. అండ్ ఉట్టి మాటలు మాట్లాడతలేం, ప్రూఫ్లు ఎస్టాబ్లిష్ చేసినాం. ఎస్టాబ్లిష్ చేసి విత్ ప్రూఫ్స్ మీ ముందు వస్తున్నాం.